ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చెన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మందుల కొరత ఇంకా చాలా సమస్యలతో రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకే బెడ్ పైన 2-3 రోగులను ఉంచుతున్నారని మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి తలమానికంగా ఉన్నటువంటి చెన్నూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చెన్నూరు మండలంతో పాటు అటు వేమనపల్లి, భీమారం, అలాగే మహారాష్ట్ర సిరివంచ నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులు ఈ ఆసుపత్రికి వస్తుంటారు. వేలాదిగా కూడా ఇక్కడ సరిపడా సౌకర్యాలు అలాగే మందుల కొరత రోగులను వేధిస్తోంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రత్యేక చొరవతో 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 50 పడకల ఆసుపత్రిని ఇక్కడ నిర్మించారు. దీంతో ఈ ప్రాంతమంతా కూడా గతంలో రోగులకు ప్రత్యేక కూడా సౌకర్యాలు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. రోగులకు కూడా కనీస వసతులు కల్పించడంలో కూడా ఇవాళ అధికార యంత్రాంగం ఏదైతే అధికారులు విఫలమయ్యాయని చెప్పవచ్చు. ఒక్కొక్క బెడ్కు 2 నుంచి 3 వరకు పేషెంట్లు కూడా బెడ్ పైన ఉండే పరిస్థితి ఉన్నది. చాలామంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. గౌరవ శ్రీ కేసీఆర్ గారి ఆధ్వర్యం లోపల గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతి నిమిషానికి గవర్నమెంట్ డాక్టర్తో సహా సిస్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇతరత్ర గ్రామాల నుంచి మారుమూల గ్రామాల నుంచి 108 అయితేనేమి 104 అయితేనేమి వెహికల్లలో ఈ యొక్క ప్రాథమిక కేంద్రమైనటువంటి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేవారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఢిల్లీ తరహా కార్పొరేట్ హాస్పిటల్ కట్టిన బాల్కసుమన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క హాస్పిటల్ కట్టించిన పిదప అతను దురదృష్టవశాత్తు ఓడిపోవడంతో ఇక్కడ డాక్టర్లు సరిగా ఉండకపోవడం, అన్నం సరిగా పెట్టకపోవడం, అత్యవసరంగా యాక్సిడెంట్లో ఇతరత్ర అయితే ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోవడం, డ్రెస్సింగ్ లేకపోవడం సతమతం ఇస్తూ ఉన్నారు. నిన్న ఒక పేషెంట్ మాత్రం మా మందులు లేవు, మందులు ఇక్కడ లేవు అని చెప్పి ఖాళీ డబ్బా సీసాలు దౌర్భాగ్యం ఇస్తూ ఉన్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరోవైపు గ్రామాల్లో కూడా శానిటేషన్ లేక చాలా విష జ్వరాలు ప్రబలుతున్నాయి. అయినా కూడా ఇవాళ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా కావడం, దీన్ని మనం ఎట్లా చూడవచ్చు గతంతో పోలిస్తే? శానిటేషన్ విషయానికి వస్తే ఇప్పుడు మనం ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రమైనటువంటి చెన్నూరు పట్టణంలో దాదాపు బాల్కసుమన్ గారు చొరవ తీసుకొని పోయిన సంవత్సరం గతేడాది అక్టోబర్ 7, 2023న ఈ ఆసుపత్రి భవనం అనేది మన హరీష్ రావు గారు అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చేసి కూడా ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు ఎట్లుండే అంటే ఈ హాస్పిటల్ పెచ్చులుడిపోయి మొత్తం అసౌకర్యాలతో నేను రాని బిడ్డో సర్కార్ దవాఖానకు అన్నట్టుగా ప్రజలు డైరెక్ట్ మంచిర్యాలకు పోయేటోళ్ళు. ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గ కేంద్రమైనటువంటి చెన్నూరు పట్టణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి కోటపల్లి మండలం కానివ్వండి, భీమారం మండలం కానివ్వండి, ఇటు చూసుకున్నట్టయితే వేమనపల్లి మండలం కానివ్వండి, ఇటు చూసుకున్నట్టయితే గడ్చిరోలి జిల్లా నుంచి కూడా ఇక్కడికి కొన్ని వందల సంఖ్యలో కూడా ఇక్కడికి మనకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి పేద ప్రజలు వస్తూ ఉంటారు. ఆ పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని శ్రద్ధ చూపకుండా వివేక్ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఒక మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ అని చెప్పేసి ఏదో టూరిస్ట్ పారాషూట్ లీడర్ అన్నట్టుగానే పొద్దుగాల వస్తున్నాడు, మరి సమస్యలు చూస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడో ఎవరిని పట్టించుకుంటున్నాడో అర్థమవుతలేదు. మేము అనేది ఏంటంటే ఒక్కొక్క బెడ్కు 3 ఉంటున్నారు. అక్కడ పేషెంట్లకు వాళ్ళకు సరైన సౌకర్యాలు లేవని పేషెంట్లు కూడా చెప్తా ఉన్నారు. ఆ ఒక్కొక్క 50 పడకల ఆసుపత్రి అండి ఇది. 50 పడకల ఆసుపత్రి అంటే అప్పుడు మన పైన చూసారు కిటకిట ఉన్నది. ఇక్కడ ఆసుపత్రి చుట్టుపక్కల వాతావరణం కూడా శానిటేషన్ సరిగ్గా లేదు. మొత్తం కూడా ఇక వచ్చినటువంటి చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి ఫీవర్లు కూడా ఇప్పుడు బాగా అవుతున్నాయి. అదేవిధంగా ట్రీట్మెంట్ సరిగ్గా అందని సమయంలో కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ అయ్యి 3 ప్రాణాలు కూడా దళితవాడలలో కోల్పోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. బాల్కా సుమన్ గారు ఏదైతే ఉద్దేశంతో తను ఏ పేదరికం నుంచి అయితే వచ్చి ఎక్కడనైతే సంక్షేమ పాఠశాలలో చదువుకొని తనకు ఒక బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా, మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తిగా అతను పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కానీ ఇప్పుడు ఇంత చక్కగా 10 కోట్ల రూపాయలతో హాస్పిటల్ కట్టడం జరిగింది. ఇటువంటి హాస్పిటల్లో సరైన డయాలసిస్ అది మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి, మన కిడ్నీ పేషెంట్ల కోసం. సో మేము అడిగేది ఏంటంటే ఈ వివేక్ గారు వచ్చి ఒకసారి ఆసుపత్రిని పరిశీలించాలి. ఇక్కడ అరాకొర సౌకర్యాలు ఏమన్నా ఉంటే వాటిని కొంచెం నిశ్చితంగా పరిశీలించి రోగులకు మాత్రం ఖచ్చితంగా కూడా మెరుగయ్యే విధంగా చూసి వాళ్ళకు ఖచ్చితంగా కూడా సరైన సౌకర్యాలతో వైద్యం అందేలా చూడగలరని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. 1 తారీఖు రోజు నేను సర్జరీకి ఇక్కడికి వచ్చాను, డ్రెస్సింగ్కి వచ్చాను. నైట్ 8:30కు వస్తే మేడలు అన్నారు కదా నైట్ రావద్దు, పొద్దున్న రావాలి, మాకు ఇక్కడ ఎందుకు మేడం సీమ్ పోస్తుందని అడిగితే మేడలు అన్నారు కదా ఇవి డ్రెస్సింగ్ సంబంధించిన పట్టీలు కానీ అవి కానీ పొద్దున్నే అన్నీ ఉంటాయి అవైలబుల్గా, నైట్ రావద్దు అన్నారు. మార్నింగ్ మళ్ళీ వస్తే 2 గంటలు కూర్చోబెట్టారు, ఎవరు రెస్పాన్స్ కావాలి. మేడం చీమ వస్తుంది అదే అని గట్టిగా అడిగిన తర్వాత అప్పుడు వచ్చి డ్రెస్సింగ్ చేశారు. మొన్న కూడా మెడిసిన్ ఇక్కడ ఎవరికి సరిగా లేకుండే ఆ వీడియోలు అవి వచ్చిన తర్వాత ఈరోజు డ్రెస్సింగ్కి వచ్చాను. ఇడికి డ్రెస్సింగ్ వస్తే ఆ వీడియోలు దృష్టిలో పెట్టుకొని ఇవాళ తొందరగా చేసిండ్రు అంతే. మొన్ననైతే నన్ను పట్టించుకునేటోళ్ళే లేకుండే ఇక్కడ.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ చూపిందో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. దాదాపు 10 కోట్ల వ్యయంతో 50 పడకల ఆసుపత్రిని కార్పొరేట్ తరహా ఆసుపత్రిగా ఏదైతే గతంలో నిర్మించారో, ప్రధానంగా ఇవాళ చెన్నూరు మండల కేంద్రంలో దాదాపు మహారాష్ట్రతో పాటు ఈ చెన్నూరు చుట్టుపక్కల ఉన్నటువంటి 4 నుంచి 5 మండలాల్లో చూస్తే రోజు వందలాదిగా కూడా రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రధానంగా మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు సరిపడా డాక్టర్ లేక, స్టాఫ్ కూడా, సిబ్బంది కూడా లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా ఏదైతే సరిపడా డాక్టర్లతో పాటు మందుల కొరత కూడా లేకుండా చూడాలంటూ, మరోవైపు ఏదైతే ఆసుపత్రిలోని ప్రధాన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలంటూ ఇవాళ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గుడిజల్లి శ్రీనివాస్తో ఉమేష్, శ్రీనివాస్, మంచిర్యాల.